ఏపీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నమోదు కార్యక్రమం ముగిసింది. ఇందులో భాగంగా మొత్తం 44,71,523 మంది ఓట్లు తొలగించాల్సిన జాబితాలోకి చేరాయి. మొత్తం ఓటర్లలో ఇది 10.75% ఉందని అధికారులు తెలిపారు. వీరిని ఎన్నికల సంఘం అన్కలెక్టబుల్గా ప్రకటించింది. ఈ నెల 31న ఎన్నికల సంఘం విడుదల చేసే ముసాయిదా జాబితాలో ఈ ఓటర్ల పేర్లు ఉండవు. ఈ వివరాలను విడిగా ఆబ్సెంట్స్, పర్మనెంట్లీ షిఫ్టెడ్, మరణాలు, డబుల్ ఎంట్రీ జాబితాలో చూపిస్తారు. దానిపై జూలై 31 నుంచి ఆగస్టు 30 వరకు ఓటర్లు క్లెయిమ్లు, అభ్యంతరాలు తెలియజేయవచ్చు. ఎన్నికల సంఘం అధికారులు క్షేత్రస్థాయి విచారణ చేపడతారు. సక్రమంగా ఉంటే వారి ఓట్లను అక్టోబర్ 3న విడుదల చేయబోయే తుది జాబితాలో ప్రచురిస్తారు. మిగతా పేర్లన్నీ జాబితా నుంచి తొలగిస్తారు. ఏపీలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నమోదు కార్యక్రమం ముగిసింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసన్న లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రసన్న, ఓవర్ టు యు. భోగి, ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ ప్రక్రియలో డిజిటలైజేషన్ ప్రక్రియ ముగిసింది. రాత్రి 12 గంటలతో, అంటే 11:59 దానికి సంబంధించిన సర్వర్లన్నీ కూడా ప్రధానంగా క్లోజ్ అయిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. ఇంచుమించు 4,16,00,000కు పైగా ఓటర్లు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. వీళ్ళంతా కూడా డిజిటలైజేషన్ ఫామ్స్ బిఎల్ఓల వాళ్ళకి ఇవ్వడం, తిరిగి ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఇందులో ఒక 44 లక్షలకు పైగా ఓటర్లకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం వాళ్ళకి తెలియలేదు. అన్కలెక్టబుల్ జాబితాలు వీళ్ళని పెట్టారంటే వీళ్ళలో మరణించిన ఓటర్లు ఉన్నారు, అన్ట్రేసబుల్ ఉన్నారు, పర్మనెంట్లీ షిఫ్టెడ్ ఉన్నారు. దీంతోపాటు డూప్లికేట్ ఓటర్లు, అంటే డబుల్ ఎంట్రీ, హైదరాబాద్లో ఓటు కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఓటు కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఇటు విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ ఏదైనా 2 ప్రాంతాల్లో ఓటు ఉన్న వాళ్ళని డూప్లికేట్ ఓటర్లుగా లేకపోతే డబుల్ ఎన్రోల్మెంట్ ఓటర్లుగా ప్రధానంగా గుర్తించారు. వీళ్ళ సంఖ్య 7 లక్షలకు పైగా ఉంది. అంటే ఈ 44 లక్షల్లోనే బ్రేకప్ చూసుకుంటే కనుక మరణించిన ఓటర్లు, పర్మనెంట్లీ షిఫ్ట్ అయిన ఓటర్లు, డబుల్ ఎంట్రీ జరిగిన ఓటర్లు, అన్ట్రేసబుల్ ఓటర్లు, అంటే వాళ్ళ అడ్రస్ ప్రకారం ఎక్కడ ఉన్నారో తెలియదు. ఒక అడ్రస్కి వెళ్తే వాళ్ళు డోర్ లాక్ చేసి ఉండొచ్చు, రెండోసారి వెళ్ళిన డోర్ లాక్ చేసి ఉండొచ్చు. వాళ్ళందరినీ కూడా అన్ట్రేసబుల్ కోటాలో ప్రస్తుతం పెట్టిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉంది. ఈ 44 లక్షల ఓటర్ల వివరాలు రేపు ముసాయిదా జాబితా జూలై 31, అంటే ఈ నెల 31 రిలీజ్ అవుతుంది. ఆ జాబితాలో వీళ్ళ పేర్లు ఉండవు. వీళ్ళకి ప్రత్యేకంగా ఒక లిస్టు తయారు చేస్తారు. ఆ లిస్టులో వీళ్ళకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే కనుక ఆ లిస్టు చూసుకున్న తర్వాత మేము ఫలానా అడ్రస్లో ఉన్నాం, లేకపోతే వేరే ప్రాంతంలో ఉన్నాం, ఇంతకుముందు విజయవాడ లేకపోతే రాజమండ్రిలో ఉండేవాళ్ళని ఇప్పుడు వైజాగ్ షిఫ్ట్ అయ్యాం, దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా పూర్తిగా ఇస్తే ఓటర్ల జాబితాలో పేర్లు చేర్చిన తర్వాత తుది జాబితా అక్టోబర్ 3వ తారీఖు రిలీజ్ అవుతుంది. ఫైనల్ జాబితా, అందులో వీరి పేరుండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అప్పుడు కూడా వీళ్ళు నమోదుకు అవకాశం ఇచ్చిన తర్వాత ఎన్నికల సంఘం వీళ్ళకి సంబంధించి ఒక నోటీస్ ఇస్తుంది. అంటే ఇంతకు ముందు ఓటు ఎక్కడ నమోదు చేసుకున్నారు, 2002 ఓటర్ల జాబితాలో వీడు ఓటు ఉందా, అప్పుడు ఎక్కడుంది, ఆ అడ్రస్కి ప్రస్తుతం ఉన్న ఆధార్ కార్డుకు సంబంధించిన వివరాలు ఏ రకంగా ఉన్నాయి, ఇవన్నీ మ్యాచ్ అయిన తర్వాతే తుది జాబితాలో వీళ్ళు ఓటు నమోదయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి 44 లక్షల మంది ప్రస్తుతం రేపు వచ్చి జూలై 31 వచ్చి జాబితాలో ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ పేరు ఉండదు. ఒకవేళ వీళ్ళ క్లెయిములు కానీ అభ్యంతరాలు కానీ ఉంటే ఆగస్టు 30 వరకు వీళ్ళకి టైం ఉంది. జూలై 31వ తారీఖు నుంచి ఇంచుమించు నెల రోజుల పాటు టైం ఉంది. కాబట్టి ఆ టైంలో ఈసీ చేసిన నిబంధనలు, సూచనలు ఇచ్చి దానికి సంబంధించిన సర్టిఫికెట్స్ ఇచ్చి వాళ్ళు ఓటు నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. కొద్దిసేపట్లో ఏపీ సీఈఓ కార్యాలయం నుంచి దీనికి సంబంధించి ఒక స్పష్టమైన ప్రకటన ప్రెస్ నోట్ రూపంలో వస్తుంది. ఎందుకంటే రాత్రి 12 గంటలకు పూర్తయింది కాబట్టి కొద్దిగా టైం తీసుకున్న వాళ్ళు అఫీషియల్గా దాదాపు లెక్కలు వచ్చేసి 44,17,000 పైగా ఓటర్లు ప్రస్తుతం అన్కలెక్టబుల్ ఓటర్లు ఉన్నారు. అన్ని లిస్టులన్నీ కూడా ప్రధానంగా మరణించిన ఓటర్లు 15 లక్షల పైగా ఉన్నారు, డబుల్ ఎన్రోల్మెంట్ 7 లక్షలకు పైగా ఉన్నారు. వీళ్ళందరూ వివరాలు ఉన్నాయి. అటు ఇటుగా 0.1%, 2% తేడాలు ఉంటే అధికారికంగా ఒక ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉంది. మొత్తం ఈ నెల 31 ముసాయిదా జాబితా వస్తుంది, అక్టోబర్ 3 తుది జాబితా వస్తుంది. కాబట్టి ఎవరికైనా, అంటే ముసాయిదా జాబితాలో పేరు లేని వాళ్ళు ఉంటే కనుక దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇచ్చి వాళ్ళ పేరుని తుది జాబితాలో పెట్టుకోవాలని ఇప్పటికే ఎన్నికల సంఘం ఈసీ ప్రకటించింది. కాబట్టి దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుసుకోవాలని స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి సంబంధించిన తాజా పరిస్థితి. థ్యాంక్ యూ ప్రసన్న.